హలో గైస్, వెల్కమ్ టు డిజిటల్ కరెన్సీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం నిన్నటి వీడియోలో డాలర్స్తో బిట్కాయిన్ ఎలా కొనాలో చూసాం. ఈరోజు డిజిటల్ రూపీస్తో డాలర్స్ ఎలా కొనాలనేది చూద్దాం. ఈ డిజిటల్ రూపీని చాలా బ్యాంక్స్ ఆఫర్ చేస్తుంటాయి. మనం ఎస్బీఐ డిజిటల్ రూపీ యూజ్ చేసి ఈరోజు పర్చేస్ అనేది చేస్తాం. ఈ డిజిటల్ రూపీని ఎలా కొనాలో తెలుసుకోవాలంటే కింద కామెంట్ రూపంలో అడగండి, డీటెయిల్గా వీడియో చేస్తాను. ఫస్ట్ మన దగ్గర ఉన్న డిజిటల్ రూపీతో డాలర్స్ కొనేద్దాం రండి. సో అందుకు ముందుగా బినాన్స్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కింద ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ట్రేడ్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన స్పాట్లో ఉంటుంది, దాన్ని కొంచెం రైట్కి స్క్రోల్ చేశారంటే P2P అనే ఆప్షన్ ఉంటుంది. సో P2P పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. మనం ఈరోజు కొంటున్నది డిజిటల్ రూపీ కొంటున్నాం కాబట్టి డిజిటల్ రూపీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ప్రతి సెల్లర్ కూడా మినిమం అమౌంట్ ఇంత అని ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో అది ఎలా చూస్ చేసుకోవాలంటే ఇక్కడ అమౌంట్ ఉంది కదా, అమౌంట్ పై క్లిక్ చేయండి. అమౌంట్ పై క్లిక్ చేసిన తర్వాత నేను 1000 రూపీస్కి డిజిటల్ రూపీ ద్వారా కొనాలనుకుంటున్నాను కాబట్టి 1000 రూపీస్ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు 1000 రూపీస్కి మినిమం సెల్ చేసే ప్రతి ఒక్క సెల్లర్ డీటెయిల్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సెల్లర్ యొక్క రేటింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో రేటింగ్ చూసి మీకు నచ్చిన సెల్లర్ దగ్గర మీరు పర్చేస్ అనేది చేయండి. ఈ సెల్లర్స్ అనే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మారుతూ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా సెల్లింగ్ రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నేను స్టార్టింగ్లో ఉన్న ఈ సెల్లర్ దగ్గర అనేది పర్చేస్ చేయాలనుకుంటున్నాను. సో ఆ సెల్లర్ దగ్గర బై నౌ మీద క్లిక్ చేస్తున్నా. బై మీద క్లిక్ చేసిన తర్వాత సెల్లర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ యూ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ చూడండి మనకి 1000 రూపీస్కి ఎన్ని డాలర్స్ వస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అలాగే ప్లాట్ఫామ్ ఫీ ఎంత ఛార్జ్ చేస్తున్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అంతా ఓకే అనుకుంటే ఓకే మీద క్లిక్ చేసి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పేమెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అలాగే వితిన్ 15 మినిట్స్ లోపల మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేసి సెల్లర్తో మాట్లాడచ్చు. నాకు డౌట్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా పేమెంట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ బినాన్స్ అకౌంట్లో ఉన్న పేరు అండ్ డిజిటల్ రూపీలో ఉన్న పేరు సేమ్ అయి ఉండాలి. రెండు వేరు వేరు అయినప్పుడు మనకి పేమెంట్ అనేది డిక్లైన్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి రెండు ఒకేలా ఉండడానికి ట్రై చేయండి. ఇక్కడ వ్యూ క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత డిజిటల్ రూపీ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ నుంచి బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఈ పేమెంట్ మెథడ్ కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వేరే ప్రాసెస్లో దాన్ని రికార్డ్ చేసి మీకు అందించడానికి ట్రై చేస్తాను. బినాన్స్లోకి రండి. బినాన్స్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ అప్లోడ్ పేమెంట్ ప్రూఫ్ అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఏదైతే పేమెంట్ చేసామో ఆ ప్రూఫ్ సేవ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన వెంటనే ఒక 2 మినిట్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి డాలర్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అలాగే ఒకసారి సెల్లర్కి టెక్స్ట్ చేద్దాం. టెక్స్ట్ కూడా చేశాను, వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి పెండింగ్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి కౌంటర్ పార్టీ రిలీజ్ ది క్రిప్టో ఆర్డర్ నవ్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ పైన అయితే పెండింగ్లో చూపిస్తుంది కానీ ఓకే, సక్సెస్ఫుల్గా మన డాలర్స్ అనేవి మన అకౌంట్లో యాడ్ అయిపోయాయి. ఒకసారి మన అసెట్స్లోకి వెళ్ళి పేమెంట్ రిసీవ్ అయిందా లేదనేది చెక్ చేద్దాం. బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత హోమ్లోకి వెళ్ళి అసెట్స్ పై క్లిక్ చేద్దాం. చూడండి సక్సెస్ఫుల్గా
మన డాలర్స్ అనేవి మన వ్యాలెట్లో అనేది యాడ్ అయిపోయింది. నేను ఇక్కడ డాలర్స్ అంటున్నాను కానీ ఇది యాక్చువల్గా యూఎస్డిటీ కాయిన్. ఈ కాయిన్ని మళ్ళీ మనం బిట్ కాయిన్ పర్చేస్ చేయడానికి కానీ లేదా వేరే వేరే కాయిన్స్ పర్చేస్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఈరోజు డిజిటల్ రూపీ ద్వారా పేమెంట్ ఎలా చేయొచ్చు అనేది ఈరోజు చూపించాను. మనం ఈరోజు కొన్న ఈ డాలర్స్తో ఏ కాయిన్ కొనాలనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కాయిన్ని నేను పర్చేస్ చేసి ఎన్ని కాయిన్స్ వచ్చాయనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.